వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో నవంబర్ 11th నుంచి 18th వరకు ఏషియన్ కాంటినెంట్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ ని మనం వీక్లీ రివ్యూలో భాగంగా ఈ క్లాస్ లో చూద్దాం. సో ఏషియన్ కాంటినెంట్ లోని కరెంట్ అఫైర్స్. సో ఏషియన్ కాంటినెంట్ మనకు 4 ఇష్యూలు నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి సిరియా మనకు న్యూస్ లో ఉంది, సిరియాని డిస్కస్ చేద్దాం. అదేవిధంగా చైనా కూడా మనకు ఈ వారంలో వార్తల్లో ఉంది, ఎందుకు అన్నది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ వన్ మయన్మార్. సో సిరియా, చైనా, మయన్మార్ ఈ మూడింటితో పాటు మనకు ఏషియన్ దేశాలు మరి 5 ఇతర దేశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆర్సిఈపి, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఆ అంశాన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరియా అంశం. మనకు సిరియాలో కుటుంబ పాలన ప్రారంభమై నవంబర్ 13th నాటికి కరెక్ట్ గా 50 years పూర్తయింది. అంటే గత 50 సంవత్సరాలుగా కేవలం ఒక కుటుంబం చేతిలోనే ఆ దేశ పాలన అనేది కొనసాగుతూ ఉంది. రైట్, మరి ఎవరు ఆ దేశాల్లో మొట్టమొదటిసారిగా ఈ కుటుంబ పాలనను స్టార్ట్ చేసింది అంటే హఫీజ్. రైట్, సో హఫీజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. హఫీజ్ ఆ దేశంలో కుటుంబ పాలన ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట. నిజానికి ఆయన వైమానిక దళానికి సంబంధించిన ఒక అధికారి. సో సిరియాలో ఆయన 1970 నవంబర్ 13th ఇతర అధికారుల సహాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి నియంత తరహా పాలన ఆ దేశంలో కొనసాగుతూనే ఉంది. మనకు 2000 సంవత్సరంలో 2000లో హఫీజ్ మరణం చెందారు. హఫీజ్ మరణంతో మనకు బషర్ అసద్ అంటే అతని కుమారుడు అధికారంలోకి వచ్చారు. సో అసద్ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు ఉంటాయని అంతా ఆశించారు. ఎందుకంటే అసద్ ని ఒక రీఫార్మిస్ట్ గా చూశారు. రీఫార్మిస్ట్ గా తనను తాను ప్రకటించుకున్నాడు, అంటే సంస్కరణవాదిగా కూడా తను ప్రకటించుకున్నారు. కాబట్టి సిరియాలో పాలనలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయని ఆశించారు. అయితే పెద్దగా మార్పులేం రాలేదు. 2011 నుంచి ఆ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఆ దేశంలో సివిల్ వార్ అంటే పౌర యుద్ధం కొనసాగుతుంది. మరి సివిల్ వార్ లేదా పౌర యుద్ధము అంటే ఏంటి అంటే ఆ దేశ ప్రజలు ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా పాలన సాగిస్తూ ఉంటే దాన్నే మనం సివిల్ వార్ లేదా పౌర యుద్ధము అని అంటాం అన్నమాట. ఎందుకు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయండి, పేదరికాన్ని తగ్గించండి, నిరుద్యోగాన్ని తగ్గించండి, ఇట్లాంటి డిమాండ్స్ తోటి ఆ దేశంలో మనకు ఈ పౌర యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. అండ్ నిజానికి ఏం జరిగిందంటే 2011లో 15 మంది స్కూల్కి వెళ్లే విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోడల పైన కొన్ని స్లోగన్స్ రాశారు. వాళ్ళను అరెస్ట్ చేశారు. వాళ్ళను బేషరతుగా విడిచిపెట్టాలని చెప్పి చిన్నగా ప్రారంభమైన యుద్ధము చివరికి ఆ దేశ అధ్యక్షుడు అసద్ కు వ్యతిరేకంగా ఒక ఆర్మీనే ప్రారంభించే స్థాయికి వెళ్ళింది. సో అసద్ కు వ్యతిరేకంగా ఒక ఆర్మీ స్టార్ట్ అయింది. ఆ ఆర్మీ పేరే ఫ్రీ సిరియన్ ఆర్మీ. ఈ ఫ్రీ సిరియన్ ఆర్మీ పోరాడుతుంది. ఎవరితో పోరాడుతుంది? ఓకే, ఇట్ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ఆ దేశ అధ్యక్షుడు అసద్ ఆర్మీతో పోరాడుతూ ఉంది. అసద్ నుంచి సిరియాను ఫ్రీగా చేయాలి, అసద్ నుంచి ఈ సిరియాను తప్పించాలి అని చెప్పి ఈ పోరాటం అనేది 2011 నుంచి కొనసాగుతూనే ఉంది. ఇందులో ప్రజలున్నారు, పౌర సంఘాలు ఉన్నాయి, అండ్ ఎన్నో గ్రూప్స్ కూడా ఈ ఫ్రీ సిరియన్ ఆర్మీలో భాగంగా ఉన్నాయి. ఇలా కొనసాగుతున్న ఈ పోరులో ఈ ఫ్రీ సిరియన్ ఆర్మీ నుంచి మరొక ఉగ్రవాద సంస్థ పుట్టుకొని వచ్చింది. అంటే ఈ యుద్ధమే, సిరియాలో జరుగుతున్న ఈ అంతర్యుద్ధమే మరొక ఉగ్రవాద సంస్థ ఆవిర్భావానికి కారణమైంది. అదేంటి అని అంటే ఇస్లామిక్ స్టేట్. ఈ ఫ్రీ సిరియన్ ఆర్మీ నుంచి పుట్టిందే ఇస్లామిక్ స్టేట్. ఈ విధంగా పోరాటం అనేది కొనసాగుతూ ఉంది. మరి ఈ ఫ్రీ సిరియన్ ఆర్మీకి ఏ విధంగా డబ్బు అందుతుంది, ఎవరు సహాయం చేస్తున్నారు అనంటే యుఎస్, సౌదీ అరేబియా,
ఇవన్నీ కూడా సహాయం చేస్తూ ఉన్నాయి ఫ్రీ సిరియన్ ఆర్మీకి. ఆర్థిక పరంగా వెన్నుదన్నుగా ఉన్నాయి, ఆయుధాల పరంగా కూడా వెన్నుదన్నుగా ఉన్నాయి. అప్పుడు అసద్ కు ఎవరి నుంచి మద్దతు లభిస్తుంది అని అంటే రష్యా నుంచి మద్దతు లభిస్తూ ఉంది, చైనా నుంచి మద్దతు లభిస్తూ ఉంది. ఈ విధంగా ఒక దేశంలో ఆ దేశ పౌరులు ఆ దేశ పాలకుడికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరులో మరి ప్రపంచ దేశాలు ఎంట్రీ కావడంతో ఇది ఒక ప్రచ్ఛన్న యుద్ధం లేదా కోల్డ్ వార్ అవతరించింది. మరి దీని ఫలితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు అనంటే అమాయకులైన సిరియా ప్రజలు. ఎందుకంటే అక్కడ సంక్షేమం అనేది లేదు, పేదరికాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి చర్యలు లేవు, నిరుద్యోగం అనేది పెచ్చుపీరుతుంది. దీంతో ఆ దేశ ప్రజలందరూ వలస బాట పట్టారు. ఏటా లక్షల సంఖ్యలో ఆ దేశం నుంచి విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా విడిచి వెళ్ళిపోవడంలో ఇప్పటికీ ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారు. సో నవంబర్ 13 నాటికి మరి ఈ తరహా పాలన అక్కడ స్టార్ట్ అయ్యి దాదాపుగా 50 సంవత్సరాలైంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు మరి ఆ దేశంలో శాంతిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలనే డిమాండ్ కూడా మనకు వినిపిస్తుంది. ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగి మరి అటు అమెరికాను ఇటు రష్యా దేశాన్ని ఒప్పించి ఫ్రీ సిరియన్ ఆర్మీతో మన స్వేచ్ఛగా చర్చలు జరిపి ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇది మనకు ఆసియాలో భాగంగా సిరియాలో ఉండే న్యూస్ ఇష్యూస్ ని మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ మయన్మార్ అంశాన్ని చూద్దాం. మయన్మార్ లో మనకు ఎలక్షన్స్ నిర్వహించారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ విజయం సాధించింది. ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. మనకు మయన్మార్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది అని చెప్పి కూడా నేరుగా అడగొచ్చు అనమాట. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఆ పార్టీ విజయం సాధించింది. నిజానికి మెజార్టీ కోసం అక్కడ ఆ దేశ పార్లమెంట్ లో 322 సీట్లు వస్తే సరిపోతుంది. బట్ 346 సీట్లను ఆ పార్టీ సాధించింది. సో మయన్మార్ మనం ఇక్కడ చూడొచ్చు. మయన్మార్ దేశానికి ఏ దేశాలతో సరిహద్దు ఉంది అంటే ఇండియాతో సరిహద్దు ఉంది, బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది, థాయిలాండ్ తో సరిహద్దు ఉంది, లావోస్ తో సరిహద్దు ఉంది, చైనాతో సరిహద్దు ఉంది. సో మన దేశానికి సంబంధించి మనకు ఇండియాకు బంగ్లాదేశ్ కు సరిహద్దు ఉంది, ఇండియాకు చైనాకు సరిహద్దు ఉంది. సో ఆ గ్రాఫికల్ ఏరియా 3 గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఇండియా, చైనా, బంగ్లాదేశ్. ఇవి కాకుండా ఇంకా 2 దేశాలు అన్నమాట, థాయిలాండ్ అండ్ లావోస్. ఈ 2 దేశాలతో ఆ దేశానికి సరిహద్దు ఉంది. మరి ఈ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఈ పార్టీని నడిపిస్తున్న నేత ఎవరు అనంటే ఆంగ్ సన్ సూకీ. ఆంగ్ సన్ సూకీ 1991 లో ఆమె నోబెల్ శాంతి బహుమతిని కూడా గెలుచుకున్నారు. అయితే శాంతి విభాగంలో ఆసియా ఖండంలో గతంలో కూడా అవార్డు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన మదర్ తెరిసా కూడా ఉన్నారు. సో ఈ విధంగా మరి ఆంగ్ సన్ సూకీ ఈ పార్టీని ముందుకు నడిపారు. ఇప్పుడు ఈమె ఏ పదవి చేపట్టబోతున్నారు అనంటే స్టేట్ కౌన్సిలర్ అనే పదవిని చేపట్టబోతున్నారు. స్టేట్ కౌన్సిలర్ అంటే ఆ దేశంలో ప్రధానమంత్రి పదవితో సమానం, ప్రధానమంత్రి పదవితో. మరి అలా ఎందుకు చేశారు అనంటే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవిని కానీ చేపట్టకుండా ఆమె పైన కొన్ని ఆంక్షలు విధించారు. ఆమె విదేశీయుడిని మ్యారేజ్ చేసుకోవడం, ఆమె పిల్లలు విదేశాల్లో ఉండడం, ఈ కారణాన్ని చూపి ఆమెను ఆ పదవి చేపట్టకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఏమైంది, 2016 ఏప్రిల్ 6వ తేదీన వాళ్ళు ఒక కొత్త పదవిని సృష్టించారు. అలా సృష్టించిన పదవే స్టేట్ కౌన్సిలర్. స్టేట్ కౌన్సిలర్ అనే సరికొత్త పదవిని క్రియేట్ చేసి సృష్టించి అందులో ఇప్పుడు మొదటిసారిగా ఆంగ్ సన్ సూకీకి ఆ బాధ్యతలు అప్పగించారు. సో ప్యారలల్ గా ప్రధానమంత్రి స్థాయి అధికారాలతోనే ఈ పదవి అనేది మనకు కొనసాగుతూ ఉంటుంది. రైట్. మరి మయన్మార్ దేశానికి భారతదేశంలోని ఏ రాష్ట్రాలతో బార్డర్ ఉంటుంది అని చెప్పి మనకు అడుగుతారు. ఇంపార్టెంట్ జీకే పాయింట్ ఇది. సో మయన్మార్ దేశం ఇది ఆల్రెడీ చూసాం, ఇది ఇండియా, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయిలాండ్ తో సరిహద్దు ఉంది. మరి భారతదేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్, సో ఇక్కడ మీకు బ్లూ లైన్ చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. రైట్. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం ఈ రాష్ట్రాలతో మయన్మార్ దేశానికి సరిహద్దు అనేది ఉంది. రైట్. సో ఇది మనకు
ఈ వారంలో మయన్మార్ కూడా న్యూస్ లో ఉంది, ఏషియన్ కాంటినెంట్ లోని దేశం. నెక్స్ట్ మనం ఓకే చైనా ఇష్యూకు వెళ్దాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కు. మనకు చైనాలో ఇప్పుడు ఏం చేస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో చైనా ఒక రైల్వే లైన్ ను నిర్మిస్తూ ఉంది. ఎగ్జామినేషన్ కి మనకు ఈ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నిజానికి ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని అంటే లాసా, ఆ దేశంలోని టిబెట్ సంబంధించిన ప్రాంతం ఇది లాసా. లాసా నుంచి మనకు ఈ రైల్వే లైన్ ఆ దేశంలోని చెంగుడు అనే ప్రాంతానికి ఉంది. సో లాసా టు చెంగుడు ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అనమాట. లాసా నుంచి చెంగుడు అనే ప్రాంతానికి ఈ రైల్వే లైన్ అని ఉంది. కానీ ఈ రైల్వే లైన్ మధ్యలో కాస్త సైడ్ ట్రాక్ తీసుకొని భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ సమీపానికి తీసుకొని వచ్చేసారు. నైలింగ్చి అనే ప్రాంతము, ఇది ఆ దేశానికి సంబంధించిన ప్రాంతమే, బట్ ఇది అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలోనే ఉంటుంది. సో ఓవరాల్ గా మనం చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది లాసా మనకు, అండ్ ఇది చెంగుడు. నిజానికి రైల్వే లైన్ నేరుగా ఇలా ఉంది, కానీ ఇప్పుడు ఏం చేశారు, కాస్త కర్వ్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు వచ్చేసారు. రైట్, అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన నీలింగ్చి అనే ప్రాంతంలో ఈ రైల్వే లైన్ ని అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అనమాట. ఇప్పుడు లాసా నుంచి నైలింగ్చి వరకు మనకు దాదాపుగా ఓకే 435 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 435 కిలోమీటర్స్. మరి దీనివల్ల ఏంటి భారత్ పై ప్రభావము అంటే, భారత్ సరిహద్దు వరకు సైన్యానికి అవసరమైన సామగ్రిని తరలించడానికి ఉపయోగపడుతుంది చైనా దేశానికి. మరి ఇది ఎంతైనా భారత్ భద్రతకు ఖచ్చితంగా ముప్పుగానే పరిగణించాల్సి వస్తుంది. సో మనకు తెలిసిందే, గతంలో డోక్లాన్ సంఘటన జరిగింది. డోక్లాన్ తరహా ఘటనగాన మళ్ళీ జరిగితే ఖచ్చితంగా ఇది చైనాకు అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే వేగంగా సైన్యాన్ని తరలిస్తుంది, వేగంగా వాళ్ళ కోసమైన సామగ్రిని, వెపన్స్ ను కూడా తరలించగలుగుతుంది. మరి భారత్ ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదా అని అంటే చేసింది. భారత్ కూడా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేస్తూ ఉంది. మౌలిక సదుపాయాలను భారతదేశం ఇటీవలి కాలంలో సరిహద్దులో. ఎవరు డెవలప్ చేస్తున్నారంటే బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్, బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అందులో భాగంగా పెద్ద ఎత్తున మనము ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ అనేక రహదారులను నిర్మిస్తూ ఉంది. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవలి కాలంలో జస్ట్ 27 డేస్ లో ఓన్లీ కేవలం 27 రోజుల వ్యవధిలో అరుణాచల్ ప్రదేశ్ లో సుబనసిరి నదిలో దాపోర్ జీవో అనే వంతెనను నిర్మించారు. దాపోర్ జీవో అనే వంతెనను ఎన్ని రోజులు అంటే కేవలం 27 రోజుల్లోనే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ రహదారిని, ఈ బ్రిడ్జ్ ని మనకు నిర్మించింది అనమాట. దీని ద్వారా భారత సైన్యం కూడా అత్యంత వేగంగా సరిహద్దుకు చేరుకునే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. ఈ బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది 1986-87 నుంచే స్టార్ట్ చేసింది. ఎందుకంటే మనకు చైనాతో సరిహద్దుకు సంబంధించిన వివాదం తీవ్ర స్థాయిలో ఉంది. మనకు భారతదేశానికి అత్యధికంగా సరిహద్దు మొట్టమొదటిగా బంగ్లాదేశ్ తో, ఆ తర్వాత మనకు చైనాతోటే ఉంది. చైనాతో ఉండే ఈ సరిహద్దుని మనము 3 సెక్టార్లుగా డివైడ్ చేస్తామన్నమాట. ఒకటేమో వెస్ట్రన్ సెక్టార్, మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ వెస్ట్రన్ సెక్టార్. సో భారతదేశానికి చైనాకు మధ్య ఈ సరిహద్దు అనేది వెస్ట్రన్ సెక్టార్ లో అత్యంత వివాదం ఉన్న సెక్టార్ ఇది. రైట్, భారతదేశానికి చైనాకి అత్యధికంగా వివాదం ఉన్న సెక్టార్ ఏది అంటే వెస్ట్రన్ సెక్టార్ అత్యంత వివాదంగా ఉంది. లడక్ ప్రాంతం ఉంటుంది ఇక్కడ. అండ్ భారతదేశానికి చైనాకి మధ్య పెద్దగా అసలు వివాదమే లేని సెక్టార్ ఏదైనా ఉందా అంటే అది సెంట్రల్ సెక్టార్. రైట్, సో సెంట్రల్ సెక్టార్ లో వివాదం లేదు. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇక్కడ ఉంటాయి. మనకు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇక్కడ ఉంటాయి, అక్కడ సరిహద్దులు పంచుకుంటాయి. ఇక్కడ మనకు పెద్దగా వివాదం ఏమి లేదు. సో వెస్టర్న్ సెక్టార్ లో అత్యధికంగా మనకి వివాదం అనేది ఉంది. అండ్ ఆ తర్వాత ఈస్టర్న్ సెక్టార్ కూడా మనకి ఇటీవలి కాలంలో వివాదం అనేది ఉంది. మరి ఈస్టర్న్ సెక్టార్ లో ఉండే రాష్ట్రాలు ఏవి అని అంటే సిక్కిం రాష్ట్రం ఉంటుంది, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. మనకు మెక్మోహన్ రేఖ ఇక్కడే ఉంటుంది అన్నమాట. మనకు
వెస్ట్రన్ సెక్టార్ లో అసలు మెక్మోహన్ రేఖనే లేదు, గీయడానికి అక్కడ ఆస్థానం అనేది లేదు, హిమాలయాస్ అనేవి అడ్డం వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి ఈ మెక్మోహన్ లేఖ 1913 లో గీశారు. అయితే అధికారికంగా దాన్ని మేము అంగీకరించేది లేదని చెప్పి చైనా 1950 దశకంలో అప్పుడు ప్రకటన చేసింది అనమాట. 1913 లో ఈ రేఖ మనకు గీసినప్పటికీ తర్వాత ప్రకటించింది. సో ఇప్పుడు ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అని చెప్పి చైనా అంటుంది. ఇది ఓకే. మరి టిబెట్ లో సదరన్ టిబెట్ గా ప్రకటన కూడా చేసింది. అయితే దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సో భారతదేశానికి చైనాకి మధ్య సరిహద్దుని 3 భాగాలుగా విభజిస్తాం: వెస్ట్రన్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్. అత్యధికంగా వివాదం ఉన్న ప్రాంతం వెస్ట్రన్ సెక్టార్ అండ్ అసలు వివాదమే లేని ప్రాంతం సెంట్రల్ సెక్టార్ అన్నమాట. సో ఓవరాల్ గా 3488 కిలోమీటర్ సరిహద్దు అనేది భారత్ కు చైనాకు మధ్య మనకు ఉంటుంది. ఇది క్లియర్ గా మొత్తం ఓకే ఓవరాల్ వ్యూ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఓకే, ఇది మనకు భారత్ కు చైనాకు మధ్య ఓకే సంబంధించిన అంశము. అండ్ నౌ ఓకే ఆర్సిఈపి డిస్కస్ చేద్దాం, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ రోజు నుంచి గ్రాఫిక్స్ యూజ్ చేసి క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే నిర్ణయించింది. సో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కేవలం 99 రూపీస్కి మేము అందిస్తూ ఉన్నాం. ఇందులో మీకు ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇందులో ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సన్స్ ఇన్ న్యూస్, నేషనల్, బైలేటరల్, ఎకానమీ అన్ని అంశాలు కూడా క్షుణ్ణంగా డిస్కస్ చేస్తాం. కేవలం కరెంట్ అఫైర్స్ ఇష్యూ మాత్రమే కాకుండా దానికి రెలవెన్స్ గా ఉండే జీకే ఇష్యూ, దానికి రెలవెన్స్ గా ఉండే జనరల్ స్టడీస్ ఇష్యూ మేము ఓకే డిస్కస్ చేస్తాం. సో రానున్న పోటీ పరీక్షల నేపథ్యంలో ఇంత కాంప్రహెన్సివ్ గా ఐడియా ఉంటే ఖచ్చితంగా మీరు మీ కాంపిటీటర్ కంటే ఎడ్జ్ లో ఉంటారు. ఆ ఉద్దేశము, ఆ లక్ష్యము ప్రతి వ్యోమ ఆస్పిరెంట్ విజయం సాధించాలన్న లక్ష్యంతో చాలా కాంప్రహెన్సివ్ గా క్లాసెస్ ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్ చివరిలో 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వనున్నాము. అండ్ మంత్లీ యోజన ఓకే అయితే ఇటీవలి కాలంలో ఇది రిలీజ్ కావడం లేట్ అవుతుంది. రిలీజ్ కాగానే ఆ మంత్ కు సంబంధించిన యోజనను కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉండే ఆస్పిరెంట్స్ వెంబడే వ్యోమా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్లాసులను చూడొచ్చు. నవంబర్ 16th వరకు క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. ఎవరైతే నవంబర్ మంత్ కు సంబంధించి 99 రూపీస్ పే చేసి క్లాసెస్ తీసుకుంటారో వాళ్లకు జూలై మంత్, ఆగస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ మంత్ ఈ 3 months కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. ఈ క్లాసెస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ 3 నెలల క్లాసెస్ అండ్ నవంబర్ మంత్ క్లాసెస్ ని మీరు చూడొచ్చు. మీకు అక్టోబర్ కూడా కావాలి అంటే 49 రూపీస్ పే చేస్తే చాలు. అక్టోబర్ మంత్ సంబంధించిన 31 days క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ ఆస్పిరెంట్స్ కి ఓకే తరచూ మేము మెమరీ టెక్నిక్స్ కూడా నేర్పిస్తూ ఉంటాం. సో ఇప్పుడే మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అన్ని కూడా చూడొచ్చు నవంబర్ 16th వరకు. అండ్ అక్టోబర్ మనము 17th నుంచి దాదాపుగా పీడిఎఫ్ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఆస్పిరెంట్స్ కి పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. ఇప్పుడు నవంబర్ 16th వరకు అప్డేటెడ్ గా పీడిఎఫ్ తో సహా క్లాసులన్నీ కూడా యాప్ లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా ఆస్పిరెంట్స్ చూడొచ్చు. రైట్ నౌ మనం ఆర్సిఈపికి వెళ్దాం. ఇప్పుడు రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అమల్లోకి వచ్చింది. ఈ ఆర్సిఈపి అనేది అగ్రిమెంట్. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇది. ఓకే వరల్డ్స్ లార్జెస్ట్ ఓకే మనకు ఎకనామిక్ ట్రేడ్ ప్యాక్ట్ గా చెప్పొచ్చు. ఈ ఆర్సిఈపి అగ్రిమెంట్ లో ఇన్వాల్వ్ అయిన దేశాలు, ముందుగా ఈ దేశాలను మనం నేర్చుకోవాలి. ఇవి ఏసియన్ దేశాలు. ఏసియన్ అని అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, రైట్. సో ఈ దేశాలు మనకు మొత్తం 10 దేశాలు ఉన్నాయి. లైక్ మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, బ్రూనై, వియత్నాం, లావోస్, ఫిలిప్పైన్స్. ఇవి ఏసియన్ దేశాలు. ఈ ఏసియన్ దేశాలు, ఈ 10 ఏసియన్ దేశాలు మరొక 5 దేశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాన్ని ఆర్సిఈపి అంటాం, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. దీన్ని తెలుగులో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అని చెప్పి చదువుకోవచ్చు.
కానీ ఇంగ్లీష్ లోనే నేర్చుకోండి. ఆర్సీఈపీని ఎక్స్పాండ్ చేయండి అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉంది మనకి ఎగ్జామినేషన్ లో. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ 37వ ఏసియన్ సదస్సులో మరి ఓకే ఈ ఒప్పందం అనేది కుదిరింది. ఇప్పుడు నేను మీకు ఈ 10 ఏసియన్ దేశాలు చూపించాను. ఇప్పుడు ఈ 5 దేశాలు ఏంటి అని అంటే, సో అవి మనకి ఇంపార్టెంట్. ఇవి ఆ 10 దేశాలు మనకు, అండ్ ఇవి ఆ 10 దేశాలు. సో ఓకే ఈ 10 దేశాలకు మరో 5 దేశాలు వచ్చి చేరాయి. అవి ఒకటి ఏంటంటే చైనా, రైట్? చైనా తర్వాత ఓకే సౌత్ కొరియా కూడా ఇందులో భాగంగా ఉంది. అండ్ దెన్ జపాన్ కూడా ఇందులో భాగంగా ఉంది. దెన్ ఆస్ట్రేలియా అండ్ దెన్ న్యూజిలాండ్. ఈ విధంగా ఈ 5 దేశాల భాగస్వామ్యంతో 10 ఏసియన్ దేశాలకు కుదిరిన ఒప్పందం. 7 నంబర్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో ఓకే మీరు ఒక్కసారి చూడండి. 7 మనం ఓకే చైనా నుంచి స్టార్ట్ అయితే ఈ విధంగా 7 రాసాం. అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఓకే రెండు చాలా సమీపంలో, ఒకదానికొకటి సమీపంలో ఉండే దేశాలు. సో చైనా, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇట్లా 5 దేశాలతో ఈ ఒప్పందం అనేది కుదిరింది. సో ఓవరాల్ గా చూస్తే మనం ఈ మ్యాప్ అనేది ఇట్లా ఉంటుంది. సో మరి దాదాపుగా ఈ మొత్తం ఈ భాగస్వామ్యం ఏదైతే కుదిరిందో ఈ 10 + 5 దేశాలు 15 దేశాలు, వీటి జనాభాగాను మనం పరిశీలిస్తే 30% జనాభా ఉంటుంది మొత్తం ఓకే ప్రపంచ జనాభాలో, రైట్? సో 1/3 వంతు ఓకే దాదాపుగా ఉంటుంది ఇది. అండ్ అదే విధంగా మనకు ఓకే ఈ వాణిజ్యం ద్వారా మొత్తం ప్రపంచ సంపద $186 బిలియన్ పెరగొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. $186 బిలియన్ మేర వ్యాపారం వృద్ధి చెందొచ్చు. ఇందులో ఉండే ప్రతి సభ్య దేశము ప్రతి సంవత్సరము తమ ఆర్థిక వ్యవస్థకు 0.2% అదనంగా మరి ఆర్థిక లబ్ధిని పొందే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారనమాట. మరి ఈ దేశాల మొత్తం జీడిపి మొత్తం ప్రపంచ జీడిపిలో 29% మేర ఉంటుందన్నమాట. సో జనాభాలో దాదాపుగా 3వ వంతు, అదేవిధంగా ఈ ప్రపంచ జీడిపిలో ఈ దేశాల జీడిపి కూడా దాదాపుగా 3వ వంతుగా ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఇందులో భారతదేశం ఇందులో భాగస్వామి కాలేదా అంటే, నిజానికి 2012 నుంచి నెగోషియేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆర్సీఈపీని ఒకటి అమల్లోకి తేవాలని చెప్పి, ఇది కొత్తగా వచ్చిన అంశం ఏం కాదు, 2012 నుంచి ఉంది. 2012 నుంచి జరుగుతున్న చర్చల్లో క్రమం తప్పకుండా భారత్ పాల్గొంది. ఆర్సీఈపీ లేదా రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ భాగస్వామ్య ఒప్పందంలో భారత్ తొలి నుంచి భాగస్వామి, కానీ 2019లో భారత్ దీని నుంచి నిష్క్రమించింది. సో భారత్ నిష్క్రమించడానికి కారణాలు అని చెప్పి కూడా మనకి ఎగ్జామినేషన్ లో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ టారిఫ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ టారిఫ్ తక్కువ ఉన్న నేపథ్యంలో భారత్ కు చెందిన తయారీదారులు తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి భారత్ నిష్క్రమించింది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తయారైన వస్తువు ఈ భాగస్వామ్య దేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మరి అప్పుడు ఏమవుతుంది, మనకు చైనా వస్తువులు భారత్ లో డంప్ అవుతాయి. అండ్ మరి చైనాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి భారత్ లో అంత తక్కువగా ఉండదు, చైనాలో చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు భారత్ వస్తువులు చైనా వస్తువులు రెండు పోటీ పడినప్పుడు వాళ్ళ వస్తువుల ధర తక్కువగా ఉంటే మనం ఎక్స్ట్రాగా టారిఫ్స్ వేయలేం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చైనా వస్తువులకు డిమాండ్ పెరిగి భారత్ తయారీదారులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడతారు. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసమే మరి ఈ కొత్త పద్ధతిని భారతదేశంలో అమలు చేసేది లేదు అని చెప్పి భారత్ ఈ అగ్రిమెంట్ నుంచి నిష్క్రమించింది. సో ఓకే ఇది రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ సంబంధించి లైక్ బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రైట్, సో ఆస్పిరెంట్స్ అందరూ ఇదే విధంగా చాలా కాంప్రహెన్సివ్ గా జీకే, జిఎస్ అండ్ మనకు కరెంట్ ఈవెంట్ ని డిస్కస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో వ్యోమ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ ను అటెండ్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.